when a mother is in the center of God's will, definitely her children will prosper. దేవుని స్తోత్రం. ఒక స్త్రీ దేవుని చిత్తములో ఉంటే, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించి, పాపాన్ని ద్వేషించి, దేవుని యొక్క మాటలకు లొంగిపోతే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే తప్పకుండా తమ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారిని అనాథులుగా విడవడు, వారి యొద్దకు వస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు జ్ఞానంగా ఉండాలి, ఇప్పుడు కనెక్టెడ్ టు గాడ్. నువ్వు నిజంగా దేవుని చిత్తంలో ఉన్న స్త్రీ అయితే నీకేం లేదు, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన కుటుంబం, పరధ్యానం లేదు, పరపురుషుని జోలికి నువ్వు పోవడం లేదు, ఏ పాపం చేయడం లేదు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు, తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా. నీతిమంతులు ఎప్పుడు విడవబడరు, వారి సంతానం ఎప్పుడు భిక్షమెత్తదా.